భారత రాజ్యాంగం గురించి మనది 5వ వీడియో. ఈ వీడియోలో ప్రాథమిక హక్కులో 2వ హక్కు అయిన స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి మనం చెప్పుకుంటాము. భారత రాజ్యాంగం స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి 19 నుండి 22 ఆర్టికల్లో మనకు చెప్పింది. ఈ 19 నుంచి 22 4 ఆర్టికల్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా చేయాలనుకుంటే ఆ మనిషికి జీవితంలో కావాల్సింది స్వేచ్ఛ స్వాతంత్రం. సో ఒక మనిషికి ఇంపార్టెంట్ రోల్స్ ఏంటంటే స్వేచ్ఛ స్వాతంత్రం. ఇలాంటి ఇంపార్టెంట్ అంశాల గురించి భారత రాజ్యాంగం 19 నుంచి 22 ఆర్టికల్లో మనకు హక్కులను కల్పించింది. వాటిని చూసుకున్నట్లయితే 19వ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక 6 రకాల స్వాతంత్రపు హక్కులను కల్పించింది. అవి భారతదేశంలో మనకు వాక్ స్వాతంత్రపు హక్కు, అంటే ఈ యొక్క పేపర్లు కానీ టీవీ ఛానల్స్ కానీ ఈ హక్కు కిందనే పనిచేస్తూ ఉంటాయి. క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కూడా నా హక్కు నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత రాజ్యాంగం కల్పించిన 19వ ఆర్టికల్. సో చాలా ఇంపార్టెంట్ హక్కు. తర్వాత ఇదే 19వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారతదేశంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు, భారతదేశంలో సహకార సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు, భారతదేశంలో ఎక్కడికైనా సంచరించే హక్కు, భారతదేశంలో ఎక్కడైనా సరే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు, భారతదేశంలో ఎక్కడైనా సరే బతకడానికి ఏ పనైనా చట్ట పరిధిలో చేసుకునే హక్కును మనకు ఈ యొక్క 19వ ఆర్టికల్ కల్పిస్తుంది. అదేవిధంగా 20వ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే అక్రమ శిక్షల నుండి నివారణ. ఈ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అక్రమ శిక్ష అంటే ఆ చట్టంలో అది నేరమని లేకపోయినప్పటికీ కూడా మనం శిక్షించడం, ఇది భవిష్యత్తులో ఈ చట్టం వస్తుందని శిక్షించడం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ వయసు ఏంటంటే అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 ఉన్నది కదా. సో అమ్మాయిలకు కూడా 21 పెడదామని మనకు గవర్నమెంట్ ప్రపోజల్ చేస్తుంది. అది ఇంకా చట్టం రాకముందే ఇప్పుడే అమ్మాయికి నీకు 21 నిండలేదు, నువ్వు లవ్ మ్యారేజ్కి చేసుకోవద్దని చెప్పేసి శిక్షించొద్దు. ఒకవేళ ఆమెకు 18 ఉంటే ఆమె ఇష్టం చేసుకోవాలి. 21 అవుతుంది ఇప్పుడు నువ్వు చేసుకోవద్దని ఇప్పుడే చేయొద్దు, అది చట్టం ఇంకా రాలే కాబట్టి. సో ఇలా భవిష్యత్తులో ఒక చట్టం వస్తుందని ఇప్పుడే శిక్షించొద్దు. సో 21వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనిషికి మనం జీవించే హక్కు. ఇది జపాన్ దేశం నుంచి తీసుకున్నారు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు అన్ని హక్కులు పోయినా కూడా, అంటే మనం మాట్లాడే హక్కు కానీ, ఎటు పడితే అటు తిరిగే హక్కు కానీ, సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కులు ఇవన్నీ పోయినా కూడా ఈ జీవించే హక్కు అనేది పోదు. ఎందుకంటే ఇది మన ప్రాణాలకు సంబంధించింది, మనం బతకడానికి సంబంధించింది కాబట్టి ఈ జీవించే హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం కూడా తప్పే అని చెప్తుంది. లాస్ట్ 22వ ఆర్టికల్ ఏంటంటే మనము అక్రమ అరెస్టుల నుండి నివారణ. ఎవరైనా పోలీసులు మనల్ని అరెస్ట్ చేయాలంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి. ఆ అరెస్ట్ చేసిన విషయాన్ని మన కుటుంబ సభ్యులకు తెలపాలి. మనల్ని అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలని మనకు కొన్ని హక్కులను 22వ ఆర్టికల్ కల్పించింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారంతో మీ ముందు